4 మరణాలు ఎన్నో అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండలో నలుగురి హత్యలు ప్రస్తుతం మిస్టరీగానే మారాయి. కేసును ఛేదించేందుకు దాదాపు 10 టీంలు ఫామ్ అయ్యాయి. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. మరి ఆ నలుగురిని ఎవరు చంపి ఉంటారు? ఏ కారణం చేత ఈ కిరాతకానికి ఒడిగట్టి ఉంటారు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నారు కాకీలు. నల్గొండ పట్టణం తెలంగాణ కాలనీలో ఫోర్బుల్ మర్డర్ తో నగరం ఉలిక్కిపడింది. దంపతులు సుల్తాన్, హసీనా, కొడుకు ముజామిల్, కూతురు అప్సరను ఎవరో గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. హత్య అనంతరం ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. హత్య జరిగిన 3 రోజులకు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బృందాలుగా వీడి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో హసీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. హసీనాకు సుల్తాన్ మూడో భర్త అని బంధువులు చెప్తున్నారు. దాంతో ఇరు కుటుంబాల్లో ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 కుటుంబాలకు చెందిన కొంతమంది బంధువులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక సుల్తాన్ కొడుకు మృతుడు ముజామిల్ కు భువనగిరికి చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోందనే సమాచారం అంతంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ వైపు అమ్మాయి పేరెంట్స్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ఇలా దొరికిన క్లూను వదలటం లేదు పోలీసులు. సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కాల్ డేటా, టవర్ లొకేషన్ ఇలా అన్ని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. కేసును చేజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో హంతకులను పట్టుకునేందుకు సుమారు 100 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఈ కేసులో హంతకులు ఎవరు, వారు ఎప్పుడు చిక్కుతారు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే సోమవారం సాయంత్రం సమయంలో నలుగురి హత్య జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకునే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ను కూడా పరిశీలించారు. అయితే 4 మృతదేహాలు కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ హత్య శనివారం రోజే జరిగినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య అనంతరం కూడా హంతకులు ఆ గేటుకు తాళం వేసినటువంటి నేపథ్యంలో హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ 3 రోజుల తర్వాత అక్కడ దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులకు అక్కడ స్థానికులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత ఆ పోలీసులు అక్కడికి వెళ్ళడం, అక్కడ మర్డర్ జరిగిందనేటువంటి విషయాన్ని ధృవీకరించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి హంతకులు ఎవరన్న దానిపై కూడా ఇంకా సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఏదైతే హత్య జరిగినటువంటి ఆ ప్లేస్ లో కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్ అదేవిధంగా డాక్ స్క్వాడ్ తో కూడా వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. శనివారం ఉదయం ఈ హత్య జరిగినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగినటువంటి ఆ సమయంలో కూడా టవర్ లొకేషన్ కూడా పోలీసులు తీస్తున్నారు. ఆ సంఘటన స్థలానికి సంబంధించి కొద్ది దూరంలో కూడా అక్కడక్కడ సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే దాదాపు 100 మంది పోలీసులు ఈ మిస్సింగ్ ఛేదించేందుకు ఆపరేషన్ లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అయితే మృతుడు సుల్తాన్, ఆయన భార్య హసీనా, కొడుకు ముజామిల్, అదేవిధంగా కూతురు అప్సరగా కూడా గుర్తించారు. అయితే సుల్తాన్ కు మొదటి భార్య చనిపోవడంతో హసీనాను పెళ్లి చేసుకున్నారు. హసీనాకు ఆయన మూడో భర్తగా కూడా తెలుస్తా ఉంది. అంటే కుటుంబంలో అంటే వీరి ఇరువురికి సంబంధించి కుటుంబంలో ఏమైనా గొడవలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఇరువురు కుటుంబాలకు సంబంధించి కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపడుతున్నారు. అయితే మరో మృతుడు ముజామిల్ భువనగిరికి చెందినటువంటి అమ్మాయితో వ్యవహారం నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే అక్కడ వారి కుటుంబాల సభ్యుల నుంచి లేకుంటే బంధువుల నుంచి కూడా ఎవరైనా ఈ పని చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా దొరికిన క్లూను ప్రతి ఒక్క క్లూను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రతి ఆధారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా ఇప్పుడు
పోలీసులకు కీలక ఆధారమైందని కూడా చెప్పొచ్చు. అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే నలుగురిని చంపిందంటే ఎంత కసిగా చెప్పారంటే, మొదటగా సుల్తాన్ అదేవిధంగా హసీనాను బయటికి ఈడ్చుకుంటూ ఆ తీసుకురావడం జరిగింది. వారిని ఆ వరండాలని కూడా చంపినట్టు కూడా తెలుస్తా ఉంది. తల్లిదండ్రులను చంపుతున్నటువంటి క్రమంలో పిల్లలు పాప 13 ఏళ్ల పాప బెడ్ కింద కూడా అటు తలదాచుకున్నటువంటి నేపథ్యంలో ఆమెను కూడా జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు వచ్చి చంపినట్టు కూడా తెలుస్తోంది. వారు హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆయుధానికి సంబంధించి ఫోరెన్స్ అంటే వేలి ముద్రలు కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకు ఇంత కిరాతకంగా చంపారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. నలుగురిని చంపినటువంటి వ్యక్తి అంటే ఒకే వ్యక్తి ఈ పని చేసి ఉంటాడా అనే అనుమానం వ్యక్తం. ఎందుకంటే అక్కడ నలుగురు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్క వ్యక్తి నలుగురిని చంపలేడు కాబట్టి నలుగురు ప్రతిఘటించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకరి వల్ల ఈ హత్యలు జరగలేదని ఆ ఒక్క వ్యక్తితో కూడా మిగతా ఇద్దరు ముగ్గురు సహాయం తీసుకోవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ భార్య భర్తతో పాటు కూతురు కొడుకు ఉన్నారు, అంటే నలుగురు ఉన్నారు కాబట్టి ఒక్క వ్యక్తిని ప్రతిఘటించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే వారి దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఈ హత్యలు ఒక్కరు చేసింది కాదు అనేటువంటి అనుమానం అయితే బలపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందా, లేకుంటే ఆర్థిక పరమైనటువంటి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఇతర ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద 7 నుంచి 10 టీంలు ఫామ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం 100 మంది పోలీసులు అన్ని ఆధారాలతో కూడా ఈ కేసును చిక్కుముడి వీడేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది శ్రీజ.